స్థావరాలన్నింటిని కూడా మట్టుబెట్టేందుకు పూర్తి స్థాయిలో కూడా భారత ఆర్మీకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ స్థావరాలన్నింటి మీద కూడా మెరుపు దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్కు సంబంధించి ఉలిక్కిపడిన ఘటనలు కూడా మనం చూస్తాం. అంటే పాకిస్తాన్కు సంబంధించి ఇప్పటికే అంటే భారత ఆర్మీకి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడిస్తూ చాలా క్లారిటీగా ఆర్మీకి సంబంధించి అధికారులు గత ఉగ్రవాద దాడులను కూడా గుర్తు చేశారు. మీ అందరికీ కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం. అసలు ఈ ఉగ్రవాద ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టారు, ఒక్కసారిగా ఇప్పుడు భారత్కు సంబంధించి ఉగ్రస్థావరాలకు సంబంధించి ఎందుకు ఇలాంటి మెరుపు దాడులు చేయాల్సి వచ్చింది, అది మళ్ళీ అర్ధరాత్రి సమయంలో ఎందుకు చేశారు అనే దానికి భారత ఆర్మీ చాలా క్లారిటీగా క్లియర్గా ఒక అంశాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేసింది. ఏమని చెప్పారు అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతోనే, ఎందుకంటే మతాన్ని అడుగుతూ పూర్తి స్థాయిలో చంపారు కాబట్టి, సింధూర్ అంటే తిలకం కాబట్టి చాలా క్లారిటీగా కూడా మళ్ళీ అదే పేరు పెట్టి రివెంజ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్మీకి సంబంధించిన అధికారులు ఏం చెప్పారంటే గతంలో ఉగ్రవాదులు చాలాసార్లు కూడా దాడి చేశారు, అప్పుడు కూడా మనం చాలా శాంతియుతంగా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఏంటో అంటూ కొన్ని పేర్లను లిఖించు. ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, 2001 సంవత్సరం అందరికీ తెలిసిన విషయమే. ఇది చాలా చీకటి రోజుగా మనం పరిగణించాం, ఎందుకంటే 2001లో పార్లమెంటు మీద అటాక్ జరిగింది. అప్పుడు దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయం 9 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఒకసారి మీ అందరికీ కూడా క్లియర్ కట్గా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా, ఎందుకంటే ఎక్కడెక్కడ ఎన్నెన్ని సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా జరిగిందో ఒకసారి మనందరం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని సందర్భాలలో ఈ ఉగ్రదాడులు జరిగాయి, ఏ విధంగా జరిగాయి అనేది ఒకసారి మీ అందరికీ కూడా క్లారిటీగా, ఎందుకంటే ఆర్మీ వెల్లడించిన విషయాల ప్రకారం అసలు ఏ సంవత్సరం ఎంతెంత జరిగింది అనేది చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆర్మీ ఏమన్నదంటే 2001కి సంబంధించి ఇది పార్లమెంట్ మీద దాడి జరిగిందండి. పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు అప్పుడు 9 మంది మన వాళ్ళను కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది, మన పౌరులను కోల్పోయాం. ఆ తర్వాత 2002 సంవత్సరం, ఇది ఇంకా దారుణమైన విషయం, అందరికీ తెలిసిన విషయమే. ఈ 2002 సంవత్సరంలో అక్షర్ధామ్ ఘటనలో దాదాపుగా 31 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొకసారి 2008, ఇది యావత్తు ప్రపంచాన్ని కూడా కదిలించిన అంశం. ముంబై దాడులలో దాదాపుగా 164 మంది, ఇది 2008 సంవత్సరంలో జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ ముంబై దాడులకు సంబంధించి దాదాపుగా 164 మంది కూడా మరణించారు. ఉరిలో 2016లో కూడా 2016 సంవత్సరంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఉరిలో దాదాపుగా 20 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు 2019 సంవత్సరం ఇప్పటికీ కూడా కన్నీళ్ళ సంద్రంగా మారుతుంది. పుల్వామా ఘటన గుర్తొచ్చినప్పుడు ఈ పుల్వామా ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 40 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా మొన్న జరిగిన సంఘటన అంటే పహల్గామ్కు సంబంధించి, అంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి 2025 సంవత్సరం పహల్గామ్ ఘటనకు సంబంధించి దాదాపుగా 26 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా ఉగ్రదాడులలో ఇప్పటి వరకు మన భారతదేశానికి సంబంధించిన పౌరులు 350 మంది మరణించారండి. మన భారతదేశానికి సంబంధించిన పౌరులు 300 మంది మరణిస్తే, దీంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మన భారతదేశాన్ని రక్షణ కోసం పనిచేస్తూ నిత్య మహార్నిశలు ఏంది అంటే జై జవాన్ అంటూ మనం ఎంత ఘనంగా కీర్తిగా మనం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని నినాదిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తామో, మన భారతదేశానికి సంబంధించిన సైనికులు కూడా దాదాపుగా ఏంది అంటే ఉగ్రదాడులలో 350 మంది భారతీయ పౌరులైతే దీంట్లో 600 మంది సైనికులు కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, 2001 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ అటాక్ జరిగిన సందర్భంలో 9 మందిని కోల్పోయాం. దాంతోపాటు 2002 సంవత్సరంలో అక్షర్ధామ్ ఘటనలో దాదాపుగా 31 మందిని కోల్పోయాం. 2008 సంవత్సరంలో ముంబై దాడులలో 164 మందిని కోల్పోయాం. ఇక దాంతోపాటు 2016లో సంబంధించి ఉరిలో జరిగిన సంఘటనకు 20 మందిని, 2019 పుల్వామా అటాక్తో 40 మంది, ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్కు సంబంధించి 26 మంది, ఉగ్రదాడులలో భారతీయులకు సంబంధించి 350 మంది మరణించారు. దాంట్లో పాటు ఈ భారతదేశానికి సంబంధించిన సైనికులు దాదాపుగా కూడా 600 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ యుద్ధానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశానికి సంబంధించి ఇక్కడ మొత్తంగా 950 మందిని మనం కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే సుమారుగా 1000కి, అంటే మన భారతదేశ పౌరులు ఉగ్రవాదులకు బలైపోయిన
జీవితాలు, దాదాపుగా 950 కుటుంబాలు. సో దీన్ని బేస్ చేసుకొని భారత ఆర్మీ చాలా సందర్భాలలో చెప్పింది, మేము చాలా సహనంగా ఉన్నాం, అయినప్పటికీ మా దేశ పౌరులను కోల్పోతూ ఉంటే మేము ఎలా ఉండాలి అంటూ కూడా ఇక్కడ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది.